Hi, hello, good morning children. I am Vijayalakshmi from Tiny Tots group of schools. I am teaching social studies for 3rd class students. Already we completed 6 lessons. Now we are in 7th lesson, Indian lifestyles. Already I told you how to know about the person, how he is living. We have to know about the food he is eating, the clothes he is wearing, the language he is speaking, and the houses he is living, the habits and the crops he is growing like that. We know about his lifestyle. Now I am going to say about the food which is eating in the different parts of India. Before going to that lesson, I will tell you one sad news, one important GK general knowledge which has happened yesterday night. General knowledge information. See, we have to know about our surroundings, what's happening in our surroundings. We should know. ఏం జరుగుతుంది మన చుట్టూ ఏం జరుగుతుంది ఇప్పుడు పాండమిక్ పొజిషన్, వీఆర్ ఇన్ పాండమిక్ పొజిషన్, మన సాడ్ పొజిషన్. ఏంటది అసలు ఒక బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఏంటది? కరోనా డిసీజ్. కనీసం బయటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవడానికి భయమే, స్కూల్కి రావడానికి భయమే, హాస్పిటల్స్కి వెళ్ళడానికి భయమే, షాపులకు వెళ్ళడానికి భయం. ఇలాగా చైనా మన దేశం మీదకి యుద్ధాన్ని ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగ రకరకాల పరిస్థితులు మన చుట్టూతో జరుగుతుంది. ఒక నెల క్రితం భారతదేశానికి చెందిన అత్యద్భుతమైన గాయకుడు, మోస్ట్లీ తెలుగు లాంగ్వేజ్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వ్యక్తి చనిపోయారు. కరోనా డిసీజ్ వల్ల బ్రెయిన్ హెమరేజ్ అయి చనిపోయారు. ఆయన 40,000 పాటలు పాడారు, పైగా పాటలు పాడారు. 7-8 భాషల్లో పాటలు పాడారు. మనకు ఒక్క భాష నేర్చుకోవడానికి అన్ని మిస్టేక్స్ వస్తాయి. ఆయన ఎంత పట్టుదల ఉంటే ఆ 7 భాషలు నేర్చుకొని ఆ భాషలో ఆ సంగీతం ప్రకారం పాటలు పాడగలిగాడు. ఎంత పట్టుదల, ఎంత తపన, పైకి రావాలనే కోరిక, కసి, జీవితం మీద ఫైర్ ఉండాలి. చేయగలిగాడు. చూడండి, అది వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఏంటి ఫైన్ ఆర్ట్స్? ఏంటి? సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, రైటింగ్ బుక్స్, రైటింగ్ పోయమ్స్ అండ్ పోయిట్రీస్, లైక్ దట్. దీస్ ఆర్ ఫైన్ ఆర్ట్స్. పుస్తకాలు రాయటం, పాటలు పాడటం, పద్యాలు రాయటం, మరి డాన్స్ వేయటం, ఇంకా ఇటువంటివన్నీ కళలు అంటారమ్మ. వీటిని సాంస్కృతిక కళలు అంటారు. సాంస్కృతిక కళలు అని పిలుస్తారు. ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అంటారు. వీటి వల్ల ఏంటి ఉపయోగం అంటే మనం మాటల్లో చెప్పలేము, డబ్బుపూర్వకంగా లెక్కగట్టి చెప్పలేము. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, ఉద్యోగానికి వస్తున్నాను. ఒక ఫార్మర్ పంటలు పండిస్తున్నాడు, లేకపోతే ఒక బ్యాంక్ మేనేజర్ బ్యాంకుకి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళకి నెలకు ఎంతో కొంత డబ్బులు వస్తుంది. కానీ ఇవి డబ్బుతోటి లెక్క కట్టగలిగేవి కావు. కట్టగలిగేవి కావు. ఇష్టాలకు సంబంధించి మనుషుల్ని ప్రశాంతంగా ఉంచడానికి, మనుషుల్ని సుఖ సంతోషాలతో ఉంచడానికి పొద్దున్నీ సాయంత్రం దాకా పని చేసుకొని వెళ్తాం. మన జీవితంలో బోర్ కొట్టకుండా ఉండటానికి ఫైన్ ఆర్ట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మైండ్ ఫ్రెష్గా ఉంచడానికి. పొద్దున్నే లేచామా, తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, పక్కవాళ్ళతోటి పోట్లాడామా, డబ్బు కోసం ఆరాటపడ్డాము, ఇదే కాదు జీవితం అంటే. వీటి నుంచి పక్కకు రావడానికి మన ఫెస్టివల్స్ లెసన్ చెప్పాను. ఫెస్టివల్స్ గురించి ఎందుకు చేసుకుంటాం పండుగల్ని? డైలీ రొటీన్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఒక్కరోజున సంతోషంగా ఉండటానికి, అందరితోటి కలిసిమెలిసిపోయి ఉండి సంతోషంగా ఉండటానికి పండుగలు చేసుకుంటాం. 2nd క్లాస్లో నేర్చుకున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫెస్టివల్స్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్. These fine arts make the people happy, and they give the chance to get out, to come out from our daily bored life. ఓకే, వీటిని డబ్బుతో లెక్క కట్టలేదు మనం. ఈ పని ఎందుకు చేయాలి? ఇంకో పని చేస్తే డబ్బులు వస్తాయి కదా, డబ్బే జీవితానికి ముఖ్యం అనుకుంటే కుదరదు. అది కాదు, డబ్బుని మించింది ఇంకా ఏదో ఉంది జీవితం, సాటిస్ఫాక్షన్. ఆ పని చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, తృప్తిగా ఉంటుంది, మన సంతోషంగా ఉంటుంది. డాన్స్ ఫామ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, పద్యాలు కానీ, నెక్స్ట్ పుస్తకాలు రాయడం కానీ, ఒక సైంటిస్ట్ కొత్త విషయాలు కనుక్కోవడం కానీ, ఇటువంటివన్నీ భగవంతుడు మనకి ఇచ్చే కళలు.
వరప్రసాదాలు. ఆ ప్రసాదాన్ని అందుకున్నోడు కష్టపడి పైకి వచ్చి జీవితంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఆ బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు భారతదేశం మొత్తం బాధపడింది. అంత అదృష్టం. కోటి మందిలో ఏ ఒక్కడికో అవకాశం వస్తుంది. ప్రజల చేత, జనం చేత చప్పట్లు కొట్టించుకోగలిగిన అవకాశం. చప్పట్లు కొడితే ఏమొస్తుంది మేడం అని నన్ను అడిగితే నేనేం చెప్పలేను. అది ఒక కళ. ఇదిగో అని చెప్పి ఆ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అని చెప్పుకునే అవకాశం కోటి మందిలో ఒకరికి వస్తుంది. ఆ అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని దాన్ని గ్రహించి, దాన్ని కష్టపడి సాధన చేసి, ప్రాక్టీస్ చేసి, ఎక్సర్సైజ్ చేసి దాని మీద జీవితంలో పైకి వెళ్ళగలిగిన వాడి చరిత్రలో నిలబడిపోవాలి. ఎస్టర్డే నైట్ శోభా నాయుడు అని ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ భారతదేశానికి చెందిన శాస్త్రీయ నృత్య కళాకారులు. శాస్త్రీయ నృత్యం అంటే క్లాసికల్ డ్యాన్స్. డ్యాన్స్ ఫామ్స్ ఆర్ 3 types. One is classical dance, one is commercial dance, and third one is folk dance. Classical dance అంటే భారతీయ శాస్త్రీయ నృత్యం. ఇది కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే చేస్తారు. పిచ్చి పిచ్చి గంతులు, పిచ్చి పిచ్చివి కాదు. సాగర సంగమం అని దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, వేదం అడవడం నాదం అని చెప్పేసి. ఆ సాంగ్ మీ మమ్మీ వాళ్ళని సెల్లో ప్లే చేయమని చెప్పండి, వీడియో చూడండి. శాస్త్రీయ నృత్యం, కూచిపూడి డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో దాంట్లో మీరు చూడవచ్చు. అసలు డ్యాన్స్ వేస్తారు, ఎంత బాగా డ్యాన్స్ వేస్తారు. చూస్తే మనసంతా ఒక ఉద్వేగంతో, ఒక ఆనందంతో నిండిపోతుంది. అయితే ఆ కూచిపూడి డ్యాన్స్ ఫామ్, క్లాసికల్ డ్యాన్స్కి చెందిన కూచిపూడి డ్యాన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్లోని కనిపెట్టారు. కృష్ణా జిల్లాకి చెందిన కూచిపూడి అనే గ్రామంలో సిద్ధేంద్ర యోగి అని ఒక వ్యక్తి ఆ డ్యాన్స్ ఫామ్ని తయారు చేసి దాన్ని నేర్పించి తరతరాల నుంచి మాకు గొప్ప గిఫ్ట్ లాగా అందించారు. ఈ శోభా నాయుడు అనే ఆవిడ చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ ఫామ్ నేర్చుకుని దాంట్లో స్పెషలైజేషన్ సంపాదించి విదేశాల్లో, వేరే దేశాల్లో కూడా వెళ్ళి, మన ఇండియాలో ఉంటున్నాం కదా, వేరే దేశాల్లో వెళ్ళి ఆ డ్యాన్స్ ఫామ్ని స్టేజ్ షో చేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకొని ప్రశంసలు పొంది ఆవిడ నైట్ జబ్బుతోటి బాధపడుతూ చనిపోయింది. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడిందో, ఆ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడిందో, ఎన్నో సినిమా అవకాశాలు వచ్చిన ఎంత డబ్బు ఇస్తామని కాళ్ళ దగ్గర తెచ్చిపోసిన ఆవిడ ఒప్పుకోలేదు. నేను సినిమాలో చేయను, నేను ఇది భగవంతుడు ఆరాధించడానికి, జనాన్ని సంతోషింప చేయడానికి మాత్రమే, కానీ సినిమాలో డబ్బుల కోసం నేను చేయలేని. అసలు ఆ స్టాండ్ మీద నిలబడటానికి ఎంతో ధైర్యం కావాలి. అలా నిలబడి తన భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ మోస్ట్లీ షీ వాజ్ బోర్న్ ఇన్ అనకాపల్లి ఇన్ వైజాగ్. She brought a big name, fame for India in Kuchipudi dance style. Classical dances are also some of different types. Bharatanatyam from Tamil Nadu, Odissi from Orissa, like that, Kathak, Kathakali, like that. So many dance forms are there. Kathakali from Kerala, like that. So many dance forms are there. ఇవన్నీ భగవంతుని ఆరాధించడానికి మాత్రమే. సినిమాలు డీటెయిల్గా చూస్తున్నారు. అలా వేసే కుప్పిగంతులు కాదు. కుప్పిగంతులు అని అన్నందుకు క్షమించండి, కుప్పిగంతులు కాదు. అది భగవంతుడిని ఆరాధించడానికి ఒక అద్భుతమైన వెకిలితనం లేకుండా ఒక అద్భుతమైన కళ. ఆ కళలో ఆ శోభా నాయుడు గారు చాలా ఫేమస్. ఆవిడ చనిపోయారు. ఆవిడ ఆత్మశాంతించాలని ఒక నిమిషం ఆవిడ కోసం ప్రార్థించారు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ ద డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ విచ్ we are eating in 4 parts of India. India has 4 parts: North India, South India, East India, and West India. West India. Mostly in North India, people eat wheat. గోధుమలు ఎక్కువగా తింటారు. గోధుమ పిండి చపాతీలు కానీ, గోధుమ పిండితో వంటలు కానీ చేసుకుంటారు. They eat roti or chapati in 3 times in their food, along with the vegetables and pulses. Vegetables, pulses are dal. What are the states they are eating? Uttar Pradesh, okay, Uttar Pradesh, Haryana, West Bengal, like that. These are the North Indian states which they are eating wheat, గోధుమలు తింటారు ఎక్కువగా. ఆ నేల కూడా, ఆ వర్షపాతం కూడా గోధుమ పంటను పండించడానికి బాగా ఉపయోగపడుతుంది. వై? బికాస్ నార్త్ ఇండియా ఈజ్ వెరీ కోల్డ్ బికాస్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. దే వాంట్ సంథింగ్
heat. If they eat rice, that's not good for their health. So they eat roti or chapati to keep their body warm, to keep their, that is the reason for eating wheat. That is the reason for eating wheat. And Madhya Pradesh, Punjab and Haryana also. In eastern India, in southern India, they eat mainly rice. అన్నం తింటారు కంపల్సరీ. ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నా మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ రైస్ తింటారు. చపాతీలు తక్కువ తినరు. దే ఈట్ రైస్ విత్ డిఫరెంట్ కర్రీస్ అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్. దే ఈట్ ఫ్రూట్స్ పల్సెస్, దాల్, కర్రీలు, చట్నీలు కంపల్సరీ కర్రీస్, చట్నీస్ చేసుకుంటారు. రైస్ విత్ చట్నీ, idli, dosa, sambar like that. What are the South Indian states? AP, Telangana and Kerala. Different food items are there. What are the different food items? Payasam, pongal, idli, sambar, uttappam, vada, gare, chutneys, pickles. Pickles South India famous, very famous. Different fries and inka aviyal, chicken, non-veg food items which is very famous in South India. They eat rice, and that land, the soil is also very suitable for growing the paddy crop. బియ్యం బాగా పండుతుంది మనకి, మన వాతావరణం కానీ మన నేల కానీ రైస్ పంట బాగా పండటానికి, బియ్యం పంట బాగా, వరి పంట బాగా పండటానికి, బియ్యం పంట అనుకుంటాం, వరి పంట అన్నది ప్యాడీ క్రాప్ బాగా పండటానికి బాగా మన నేల బాగా సహకరిస్తుంది. సదరన్ ఇండియాలో నేల సహకరిస్తుంది కాబట్టి మనకెళ్ళి ఎండ ఎక్కువ. సదరన్ ఇండియాలో ఎండ వేడి ఎక్కువ. చపాతీ ఎక్కువ తిన్నాం అనుకోండి, 3 పూటలు వేడి చేస్తుంది. ఆ వేడి వల్ల మనకి ఇంకా శరీరంలో హీట్ ఎక్కువ అవకాశం ఉంది. ఆ హీట్ తగ్గించుకోవడానికి రైస్ తింటాం. ఆ హీట్ని తగ్గించుకోవడం రైస్ చల్లగా ఉంటుంది, శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. They eat with different chutneys, different curries, vegetables, sambar, uttappam, idli, dosa, payasam, arisalu, ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తోటి తింటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ ఈస్ట్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా, దీస్ ఆర్ very famous for fish curry. Fish. Why? Because they are near to Bay of Bengal and Arabian Sea. When we are living near the sea, automatically we get fish, lot of types of fish from sea. So mainly they eat fish, rice with fish. East India, they eat rice with fish, and milk-made dishes also very famous here. Milk-made. పాలతో తయారు చేసిన వంటలు, పాలతో తయారు చేసిన వంటలు, రసగుల్లా, సోందేశ్, చంచం లైక్ రసగుల్లాలు పాలతో తయారు చేస్తారు, పాయసం ఇటువంటివి. ఇంకా ఏంటి, కలాకాన్, ఎక్కువ పాలతో తయారు చేసిన స్వీట్స్ బాగా ఫేమస్. వాట్ ఆర్ ద 3 స్వీట్స్? కలాకాన్, రసగుల్లా, సోందేశ్ అండ్ చంచం. వాట్ ఈస్ దట్? చంచం etc. Rice and fish curry are famous here. They eat vegetables also. What are the states in East India? See, West Bengal and Odisha, Andhra Pradesh, Telangana and Karnataka like that. These are the different states in East India. They eat rice with fish. Rice is their staple food. What is the meaning of staple? See children, what is the meaning of staple? Means the food which we are eating daily. Same food. Daily we are eating daily. That is the meaning of staple. Wheat is the staple food in North India. Rice is the staple food in South India, East India and West India. Okay, they eat rice with fish, vegetables also, and they eat milk-made sweets. రసగుల్లా అడగండి ఒకసారి, పిక్చర్స్లో చూడండి. అది స్వీట్ షాప్ మీ మమ్మీ డాడీ తెమ్మని. సందేశ్ అండ్ చంచం. Here we eat sweets in South India, arisalu, గారెలు, బూరెలు, ఇట్లా different items, snacks items చేసుకుంటాం. In West India, people eat fish with rice.
because West India is near to Arabian Sea, and they also eat fish, rice with fish. And in North India, they eat wheat food items. They eat wheat food, makki ki roti like that, makki ki roti, naan roti like that. And they eat the sweets. Commonly, they eat the sweets like sarson ka saag. They are very popular in Punjab. Sarson ka saag. And Indian food, see, why do we eat this food in these different forms? అసలు ఏ దేశంలో లేదు గొప్పతనం మన ఫుడ్కు ఉందమ్మా. ఏ దేశంలో లేదు ఇంత గొప్ప ఇన్ని రకాల పదార్థాలతో ఇన్ని రకాల ఐటమ్స్తో తయారు చేసే ఫుడ్ ఏ దేశంలో లేదు. అమెరికాలో ఉంది బ్రెడ్, పిజ్జాలు, బర్గర్, నాన్ వెజ్ ఇదే తింటారు. కానీ మన దేశంలో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. స్టేబుల్ ఫుడ్ వీటి తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకోవాలి? 3 పూట్ల కూరగాయలు ఎందుకు తినాలి, పల్సెస్ ఎందుకు తినాలి, దాల్ ఎందుకు తినాలి, నెక్స్ట్ గ్రామ్స్ ఎందుకు తినాలి, ఇడ్లీ, దోశ, ఊతప్పం, పాయసం, వడ, గారె, బూరెలు, అరసలు ఎందుకు తినాలి ఇలాగా? మరి భోగి రోజు పెసరపప్పు పులక ఎందుకు చేసుకోవాలి? కనుమ రోజు చికెన్, నాన్ వెజ్ ఎందుకు వండుకోవాలి? ఇలా ఎంత ప్రాముఖ్యత, స్పైసెస్ ఎందుకు వాడాలి, బిర్యానీ, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర ఎందుకు వాడాలి మనం? ఇలాగా మన ఫుడ్ ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్లో డివైడ్ చేయబడి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో ఉన్నంత ప్రాముఖ్యత ఇంకెక్కడా లేదమ్మా, ఇంకెక్కడా లేదు. ఇది భారతదేశం యొక్క ఫుడ్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ హియర్? చపాతీ, మక్కి కి రోటీ, సర్సం కా సాగ్. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ వెస్ట్ బెంగాల్, పంజాబ్ లైక్ దట్, మధ్యప్రదేశ్, దీస్ ఆర్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్. సౌత్ ఇండియన్ స్టేట్స్, AP, Telangana, Kerala. They eat rice with chutney, sambar and pickles and different vegetables. Idli, dosa, vada, gare, payasam, botappam, these are very famous in South India. And East India, they eat rice with fish and they eat milk-made products. West India, they eat rice with fish and they eat roti and different pulses and millets also. Okay children, this is about the food in India. You take your homework book and write different food items which you are eating in your daily life. నువ్వు రాయగలిగినన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ రాయండి. At least 20 what you are eating. This is the homework for you children. Okay, I think you have understood about the culture of our India, the food culture of our India. అసలు ఫుడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం తినే ఫుడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం నివసించే ప్రదేశం, మన వాతావరణం, చుట్టూత వాతావరణం, మనం పండించే పంటలు, ఈ మూడింటి మీద మనం తినే ఫుడ్ ఆధారపడి ఉంటుంది. When we are living in North India, we eat roti, chapati. When we are living in South India, we eat rice. When we are living in South, West and East India, we eat fish. Why? Because we are near to coastal areas. Like that, the food depends upon the place where we are living and the climate the climate, place and crops. Okay, this is about the food in India. So write at least 20 eatable items which you are eating in your daily life. Okay children? Bye children. Bye.